ఒకసారి నిలబడి ఉండగా లేవికాండం 14 అవుతాయి. Leviticus chapter 14 from verse 6. 4 నుంచి చదువుదాం. 14 నుంచి. యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలను. అప్పుడు యాజకుడు పారు నీటిపైని మంటి పాత్రలో ఆ పక్షులలో ఒకదాన్ని చంపని ఆజ్ఞాపించి సజీవమైన పక్షిని, ఆ దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తీసుకొని పారు నీటిపైన చంపిన పక్షి రక్తంలో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయములలో పవిత్రత పొందగోరు వాని మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోనట్లు దానిని వదిలివేయబడెను. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవాధిపతి, ఇదిగో ప్రభా, ఉదయకాల సమయం మరొకసారి మేమందరం యొక్క వాక్యాన్ని సమీపిస్తూ ఉండగా చదవబడిన వాక్యంలోంచి చేరువచ్చిన నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి ఏదైనా మాకు కావలసిన మాటలు దయచేసి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి స్థిరపరిచి రాజ్యాన్ని సిద్ధపరచమని ప్రభు యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చొని మరి ప్రభు చిత్తమైతే ఒక అంశం మాట్లాడుకుందాం. మరి ఇది సాయంత్రం కూడా కొనసాగించాలి. మరి ఆలోచన అయితే ఉన్నది నాకు. ఇది ఈ దినానికి మనకి సరిపోయే లేఖనం కూడా అయి ఉన్నది. అంశం పోరు స్పెకిల్ బర్డ్, చుక్కల పక్షి. లేఖనంలో బైబిల్లో దీని గురించి ఎలాగే రాయబడి ఉన్నది. ఇది ఇప్పుడు మనం చదివిన లేఖనం సంబంధించిన మాట ఇప్పుడు మనం కూడా ఇక్కడ చెప్పుకుంటా ఉన్నాం. దాని లోపలదే పాత నిబంధనలో మనం ఒకసారి చూసినప్పుడు దేవుడికి బలి అర్పణ ఇవ్వటానికి ఏ తప్పుకి, ఏ పాపానికి, ఏ పరిహారార్థానికి ఏ బలి ఇవ్వాలో దేవుడు అన్నిటి స్పష్టంగా చెప్పుకున్నాడు. ప్రతిదానికి గువ్వల బలి ఎందుకు ఇవ్వాలి, మేకల బలి ఎందుకు ఇవ్వాలి, కోడి బలి ఎందుకు ఇవ్వాలి, లేదా దూడల బలి ఎందుకు ఇవ్వాలి, ఎందుకని దేవుడు బలి అర్పణ అంగీకరించారంటే పాత నిబంధన మొత్తంలో చెప్పే మాట ఒకటి ఉన్నది. ఏంటి అంటే రక్త ప్రోక్షణ లేకుండా పాపక్షమాపణ లేదు. కాబట్టి దేవుడు రక్త ప్రోక్షణ ద్వారా, అంటే మన బదులుగా వేరొక ప్రాణము విడిచిపెట్టుట ద్వారా ఆయన మన పాపాలను తీసేశాడు. వాస్తవంగా పాపం చేసింది మనం, అతిక్రమం మనం, మరణించాల్సింది మనం. అయితే దేవుడు ఏం చేశాడు? ప్రత్యామ్నాయం ఏర్పాటు చేశాడు. ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసింది దేని కొరకంటే మనం మరణించడం దేవుడికి ఇష్టం లేదు. కానీ పాపంతో ఉన్న మనల్ని దేవుడు అంగీకరించాడు. పాపం తీసేయాలి, చేసింది మనం. ఆ పాపం ఉంటే ఆయన దగ్గరికి పోలేం. దానికి ఏదైనా తోటలోంచి దేవుడు ఎందుకు బయటకు పంపించేశారంటే ఆదాము అవ్వల్ని చేసిన చిన్న తప్పే కదా, పర్వాలేదు కదా, ఉంచచ్చు కదా అనేవాళ్ళు కూడా ఉన్నారు. అయితే దేవుడి దగ్గర పాపం నిలబడలేదు. పాపం ఉన్న చోట దేవుడు ఉండడు. అందుకని ఈ కాలం వర్తమానం అంటది డోంట్ పెట్ ద సిన్. డోంట్ పెట్ ద సిన్ అంటే అర్థం ఏంటండి? పాపాన్ని గారాబం చేయొద్దు, పెంచొద్దు, పోషించొద్దు అని అర్థం అక్కడ. ఎందుకంటే ఏదో ఒక రోజు అది మనల్ని చంపుతుంది. కాబట్టి ముందే దాన్ని బయట పెట్టినప్పుడు దేవుడి దగ్గర మనం బతికేవాళ్ళుగా ఉంటాం. ఎంత త్వరగా అది వ్యక్తిలోంచి కానీ, కుటుంబంలోంచి కానీ, సంఘంలోంచి కానీ పాపాన్ని మనం తీసేసామంటే అదంత మేలు అవుతుంది, అంత దీవెన, అంత ఆశీర్వాదం అవుతుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన సంఘాన్ని ప్రేమించి, ఎందుకని తన కుమారుని ఇచ్చాడంటే యోహాను సువార్తలో ఒక మాట ఉంటుంది, లోకములోని తన వారిని దేవుడు ఎంతో ప్రేమించి. లోకాన్ని ప్రేమించలేదండి అక్కడ. లోకములో ఉన్న తన వారిని దేవుడు ప్రేమించి. ఒక చోట లోకమును ప్రేమించి ఇచ్చిన ఉంటుంది, కొంచెం కిందకి వెళ్తే అక్కడ లోకములో తన వారిని ప్రేమించి తన ఏకే కుమారుడు, జనితే కుమారుడు, ఆయన్ని దేవుడు మనకిచ్చాడు. ఎందుకని ఇచ్చాడంటే తన సంఘములో ఉన్న పాపాన్ని తీసేయటానికి భూమి మీద ఏ రక్తం సరిపోవటంలా. పాత నిబంధనలు మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు గొర్రెల యొక్క రక్తము, కోడల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము మనకి ఎన్నడూ సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేవు అని చెప్పి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్తున్నాడు. మనకి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలుగ చేయలేవు. కాబట్టి ఆ పాత నిబంధనలో దేవుడు ప్రతి సంవత్సరం బలి అర్పణ అంగీకరించాడు. ప్రతి సంవత్సరం. ఎందుకొరకంటే వారు ఆ సంవత్సరానికి చేసింది ఏదైతే ఉన్నదో దాన్ని ఒప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు భవిష్యత్తులో చేయకుండా ఉండడానికి ఏ తీర్మానాలు చేసుకోవటంలా. ఎందుకంటే గతంలో కూడా మనం చెప్పిన సంగతి ఒకటి ఉన్నది, మన ఇంట్లో పిల్లలు తప్పు చేస్తున్నారు,
మనం ఒకసారి క్షమిస్తామని తెలిసిన తర్వాత ప్రతిసారి వాళ్ళు తప్పే చేసి వస్తారు. వాళ్ళకి అది అలవాటు అయినది. తర్వాత వాళ్ళల్లో తప్పు చేశాము అన్న ఆ భావం కూడా ఉండదు, పోతుంది. మొదటిసారి, రెండోసారికి, మూడోసారికి వచ్చేసరికి ఆ భావన తగ్గిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇది సహజమైపోయింది వాళ్ళకి. మీకు దానికి సంబంధించిన మాట చెప్తాను. మన భారతదేశంలో సిగ్నల్స్ దాటి వెళ్ళటం అంటే పెద్ద విషయమా, చిన్న విషయమా? సిగ్నల్స్ ఉన్నా, రెడ్ లైట్ వేసి ఉన్నా దయచేసి చెప్పండి. అమెరికాకి వెళ్ళి దాటతారా? ఎందుకు దాటరు? 3 సార్లు మీరు రెడ్ సిగ్నల్ కానీ దాటారండి, మీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తారు. 2 నెలలు పోయి మీరు రోజుకి 2.5 గంటలు కూర్చొని డ్రైవింగ్ క్లాసెస్ వినాలి. మళ్ళీ మీరు టెస్ట్ రాయాలి. ఆ తర్వాత లైసెన్స్ వాళ్ళు డబ్బులు కట్టుకొని తెచ్చుకోవాలి. అవుతుందా? 2 సార్లుగా మీ సిగ్నల్స్ కానీ దాటితే, 3 సార్లుగా సిగ్నల్స్ దాటితే మీరు $5,000 జరిమానా కట్టాలి. అంటే మన కరెన్సీలో 4 లక్షల పైన కట్టాలి. ఇప్పుడు ఎలాగుంటాం? చాలా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే బైబిల్ కూడా ఈ కాలం వర్తమానం ఒక మాట అంటది, ధర్మశాస్త్రము శిక్ష వెయ్యనిది అయితే దానివల్ల ప్రయోజనం లేదని. అంతేనా? మనం ఒక శాసనం పెట్టాము, శాస్త్రానికి శిక్ష లేకపోతే దానిలో ప్రయోజనం లేదు. ఎవరు భయపడడానికి ఎవరు లోపడరు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు లోపడుతున్నారు? గతంలో అమెరికా వాళ్ళు మన మధ్యలోకి వచ్చి వాళ్ళని అడిగాను నేను, అయ్యా మీ దేశం అంత పర్ఫెక్ట్గా, అంత క్రమంగా వెళ్తుంది, ఇక్కడేమో గందరగోళం ఉంటుంది అంటే, మేము కూడా ఒకప్పుడు ఇలాగే ఉండేవాళ్ళము, మాకు భారీ జరిమానాలు పెట్టారు, దానికి భయపడి మేము క్రమంగా వెళ్తున్నాం అన్నారు. అంటే వాళ్ళకు కూడా వెళ్ళాలని లేదండి. ఇప్పుడు మన తప్పు మనం తీసేసుకోలేము. కాబట్టి దేవుడు ఏం చేశారంటే, మనము మన తప్పు తీసుకోవాలంటే పెద్ద తప్పు, ఎంత పాపంలో ఉన్నాం. ఎందుకంటే బైబిల్ అన్నట్టుగా పుట్టుకతోనే పాపంలో ఉన్నాం అన్నాడు. అంతేనా? దేవుడు చెప్పలేదు బైబిల్లో స్పష్టంగా, నీ తల్లి గర్భంలో నువ్వు పాపంలో రూపించబడి ఉన్నావు. అంటే మన పాపం అక్కడ బిగిన్ అయింది. మనం బయటకు వచ్చి పెరిగి పెద్దయ్యాక చేసింది కాదండి. తల్లి గర్భంలోంచి రావటమే పాపంలోంచి వచ్చాం. కాబట్టి ఆ పాపం తీసేయటానికి దేవుడి యొక్క రక్తము మనకి ప్రాయశ్చిత్తంగా అవసరమైనది. మనం అక్కడి నుంచి రావాలి. వాక్యం గురించి మనం మాట్లాడాలంటే మన పుట్టుక కన్నా ముందుగానే మన పాపంలో పడేయబడ్డాం. మనకి ఏమీ తెలియక ముందుగానే పాపంలో పడేయబడ్డాం. ఆ పాపాన్ని తీసేయాలంటే మేకల యొక్క, కోడెల యొక్క రక్తం సరిపోవటంలా. అవి అప్పటికప్పుడు నువ్వు ఆ సంవత్సరాన్ని చేసిన పాపం నుంచి దేవుడు నీకు మరణం ఇవ్వకుండా అవి ఆపుతున్నాయి, కానీ మరణాన్ని తీసేయలేవు. ఎందుకంటే పాత నిబంధనలో బలి అర్పణ చేసిన వాళ్ళందరూ కూడా మరణించిన వాళ్ళే. తర్వాత కొద్దికాలం మరణించారు. అది ఇప్పుడు దేవుడు ఏర్పరిచిన ఈ బలి అర్పణ ఏంటంటే మరణాన్ని దాటే బలి అర్పణ ఆయన మన కొరకు ఇచ్చున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రత్యేకమైనది ఏంటంటే పాపము నిమిత్తము ఇచ్చే బలి అర్పణ ఒకటి. అయితే పాపం నిమిత్తము దేన్ని బలి అర్పించాలంటే మీరు బైబిల్ మొత్తం చూడండి. గొర్రెపిల్ల, గొవ్వలు, పావురాలు ఎందుకు దేవుడు ఇలాగ పెట్టాడంటే, మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వాటిలో పాపము చేయటం తెలియనివి. ఇంకొంచెం జాగ్రత్తగా గమనిస్తే జంతువులు పాపం చేయలేవు. పాపం చేసేదే మానవుడు. జంతువులతో కూడా పాపాలు చేస్తారు, చెట్లతో కూడా పాపాలు చేస్తున్నారు, మనుషులతో కూడా పాపాలు చేస్తారు. అంటే సంకరం, పాపం అంటే ఇక్కడ అర్థము. అన్నీ సంకరం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కేవలం మానవుడే. మానవుడు లేకపోతే భూమి మీద సంకరమే లేదు, సంకర జాతి లేదు. అయితే సంకరము లేనిది సృష్టించిన వాడు దేవుడు. ఏమన్నా అది విలువైనది, అది బలమైనది, అది దేవుడి ఒక్క మాటలో నుంచి లేకపోతే నోట్లో నుంచి వచ్చింది ఉండదు. దేవుడు తిరిగి మనల్ని ఆ స్థితికి తీసుకురావడం కొరకు ప్రయాసపడుతున్నాడు. ఎందుకు ఈ బలి అర్పణ అంటే మనల్ని పూర్వపు స్థితికి తీసుకురావటానికి. అయితే ఇది టెంపరీ బలి అర్పణే, అక్కడ ఇచ్చినది తాత్కాలికమైనది. ఎందుకంటే ఏదైనా తోటలో ఆదామవ్వలు బయటకు వచ్చేటప్పుడు దేవుడు అక్కడ కూడా గొర్రె చర్మాలతో వాళ్ళ చొక్కాలు చేయించి బయటికి పంపించని ఉన్నది. వాళ్ళకి తొడిగించి పంపించాను. అంటే గొర్రెని చంపి దానికి చర్మ చొక్కాలు చేయించి వాళ్ళకి తొడిగించి బయటికి పంపించారు. పాపం చేసింది అవ్వ అయితే, దాన్ని కప్పిపుచ్చింది ఆదాం అయితే, ఇద్దరిని దేవుడు ఆ చర్చలోంచి చెల్లగొట్టాడు. నిజమేనా కదా? ఇప్పుడు అవ్వ చేసింది కదా, అవ్వ మాత్రానికే శిక్ష ఏమంటానికి అక్కడ ఆదాము హక్కు కలిగి లేడు. ఎందుకంటే అవ్వ తప్పు చేసినప్పుడు ఆదాము దేవుడి దగ్గరికి తీసుకొని చెప్పవలసి ఉన్నాడు. వర్తమానం అంటుంది, ముందే ఆదాము అవ్వని తీసుకెళ్లి దేవుడి కాళ్ళ దగ్గర పడేస్తే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు, ఈ పాపం భూమి మీదకి వచ్చి ఉండేది కాదు. కాబట్టి ఎప్పుడైనా తప్పో పాపం జరిగినప్పుడు వెంటనే అది వాక్యం కిందకి తీసుకొని రావాలి, ఎమ్మటే దేవుడి దగ్గర తీసుకొని రావాలి. ఎందుకంటే దేవుడి దగ్గర ప్రతిసారి పరిష్కార మార్గం ఉంటుంది. దాని నుంచి బయటికి రావడానికి ఆయన మార్గం ఉంటుంది.
మనం దానిలోనే కూరుకుపోయి ఇరుక్కుపోతా ఇంకా కిందకి అంటే ఒక ఊబిలాగా దిగిపోతా ఉన్నప్పుడు పాపం పెరిగేదే కానీ తగ్గేది కాదు. ఎందుకంటే తరచుగా మనం చేసే పని ఏంటంటే కప్పిపుచ్చుతూ ఉంటాం. దేవుడికి నచ్చని పని కప్పిపుచ్చటం, తప్పించుకోవటము, దాక్కోవటము, ఇవి దేవుడికి నచ్చని పనులు. అయితే మానవుడు ఇష్టపడే పనులు అయ్యే. అందుకని దేవుడు ఏం చేశారంటే మానవులందరికీ ముందుగానే మనం భూమి మీదకి ఇంకా రావటానికన్నా ముందుగానే మన కొరకు ఆయన రక్త ప్రోక్షణ చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పాత నిబంధన దాన్ని ఒక మార్గం చూపించారు. అందుకని పౌలు గారు అంటారు పాత నిబంధన ఒక ఛాయ, కొత్త నిబంధన ఒక అస్సలు అన్న. ఇప్పుడు మనం అసలైన దానిలో ఉన్నాం. పాత నిబంధనలు ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఇదంతా ఏంటంటే ఒక ఛాయ, అంటే రాబోయే దాని యొక్క ఛాయని ఇక్కడ ఆయన చూపిస్తున్నారు. ఇక్కడ ఒక పావురాల జతను తీసుకెళ్ళి బలి అర్పణ ఇవ్వాలి. ఆ పావురాల జతను బలి అర్పణ ఇచ్చినప్పుడు అవి బలి కొరకు తీసుకురాబడ్డాయి. ఆ బలి కొరకు తీసుకురాబడ్డప్పుడు దాని ఒంటి మీద గాయం ఉండకూడదు, దానికి జబ్బు ఉండకూడదు, ఏ వ్యాధి ఉండకూడదు, అది పరిశుభ్రంగా కడగబడి ఉండాలి. మీరు గమనిస్తే దేవాలయంలోకి తీసుకొచ్చినప్పుడు ఆ ఆవరణంలోంచి వాళ్ళు తీసుకొచ్చి పరిశుద్ధ స్థలంలో ఉన్న యాజకులు దాన్ని ఇచ్చినప్పుడు యాజకులు దాన్ని మొదటగా పరీక్షిస్తాడు. దానికి గాయాలు ఉన్నాయా, దెబ్బలు ఉన్నాయా, జబ్బులు ఉన్నాయా. ఆ తర్వాత దాన్ని గంగాళం దగ్గర తీసుకెళ్ళి శుభ్రంగా దాన్ని ఏమన్నా నీటితో కడగాలి. దానికి ఉన్నది ఏది ఉన్నా కూడా మొత్తం అక్కడే బయటపడాలి. ఆ తర్వాత ఏమి జబ్బు లేకపోతే అప్పుడు పాపం చేసి వచ్చిన ఆ వ్యక్తి, ఈ యాజకుడు ఇద్దరు కలిసి దాని తల మీద చేతులు పెట్టి వాళ్ళు ప్రార్థన చేశాక దాన్ని బలి అర్పించాలి. ఆ బలి కూడా ఎలా అర్పించాలంటే పాపం చేసిన వ్యక్తి మీద ఆ రక్తము చెందాలి. ఇదే కదా పాత నిబంధన పరిశుద్ధ పరుచుకోవటానికి దేవుడు ఏర్పరిచిన బలి అర్పణ మార్గము. ఇక్కడున్న మనం చాలా మంది జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాట. ఆదివారం పూట చికెన్ కొట్టుకో, మటన్ కొట్టుకో మనం వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా వాళ్ళు ఒక్కోసారి కొడతా ఉన్నప్పుడు ఆ ముక్కలు కొడతారు, మన దగ్గరే ఉంటే మన మీద కూడా రక్తం పడుతుంటారు. ఎలాగుంటాం కాసేపు, ఎంత కష్టంగా ఉంటుంది. ఎమ్మటే తీసేసుకోలేదు, అక్కడ మళ్ళీ దగ్గరికి వెళ్ళాలి, నెక్స్ట్ టైం నుంచి కొంచెం దూరంగా నుంచుంటాం. కానీ పాత నిబంధనలో మనం చేసిన తప్పులు పాపాలు పోవాలంటే ఏం చేయాలి? ఆ రక్తం అది ముందు చంపేటప్పుడు దాని ఎదురుగా నువ్వు ఉండాలి. ఎందుకంటే నీ నిమిత్తము, నీ ప్రాణం నిమిత్తము అది చనిపోతుందని నీకు తెలియాలి. అందుకని దేవుడు ఏర్పరిచిన మార్గం. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఒక మాట నేను జ్ఞాపం చేయగలుగుతాను. మన నిమిత్తము మనం ఎంత పాపాత్ములైనా, ఎంత కఠినాత్ములమైనా కూడా మన నిమిత్తం మన ముందు ఎవరైనా వ్యక్తి చనిపోతా ఉంటే దాని యొక్క ప్రభావము చాలా రోజులు, వీలైతే జీవితకాలం కూడా ఉంటుంది. మరి యేసుక్రీస్తు మన కొరకు చనిపోయాడు అన్నప్పుడు అది మన మీద ఎంతకాలం ప్రభావం చూపించాలి? చాలా కొద్ది కాలం చూపిస్తుంది మన మీద ప్రభావం. అది సంఘానికి వచ్చినప్పుడు, బైబిల్ తీసినప్పుడు, చదివినప్పుడు, లేదా దేవుని గుర్తొచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మనకి ఆ బాధ అనేది ఆ కాసేపు గుర్తుకు వస్తున్నది. లేదండి ఇప్పుడు కాసేపు ఆయన ఫోటో ఇక్కడ చూపించామనుకో, ఆ ఫోటోతో రక్తం అంతా ముఖమంతా నిండిపోయి ఉన్నప్పుడు దాన్ని చూడగానే ఎదిగో నా కొరకు ఇంత గాయాలయ్యాడని ఒక క్షణం అలాగ వచ్చి ఇలాగ వెళ్ళిపోతున్నది. దేవుడు దాని కొరకు చేయలేదండి. మనము సంపూర్ణంగా మారడం కొరకు. బలి అర్పణ అంటే మన మీద ఉన్న అతిక్రమమును, పాపమును తీసివేయట అయి ఉన్నది. ఆ తీసివేయట కొరకు ఆయన ఏర్పాట్లు చేసి వెళ్ళాడు కదా. మన మీద ఉన్నది అపరాధం పోయినప్పుడు మనకు సంతోషమే కదా. ఇక మళ్ళా లోబడకుండా ఉండాలి కదా. ఒక తప్పు మన మీద పోయినదంటే మళ్ళా పని చేయకుండా మనం ఉండాలి కదా. ఒక పాపం మన నుంచి తీసివేయబడిందంటే మళ్ళా మన దాని దగ్గరికి వెళ్ళి మళ్ళా దాన్ని చేయకుండా ఉండాలి కదా. దానికి అర్థం ఏంటంటే రిపీట్ చేయకూడదు కదా. ఇది దేవుడు మన నుంచి ఆశిస్తున్నది. ఎందుకు ఆయన బలి అర్పణ పెట్టాడంటే నువ్వు మరలా చెయ్యొద్దు అని. ఇది దేవుడు మన నుంచి ఆశిస్తున్నది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇందా మనం చదువుకున్నాం లేవీ కాండంలో 14వ అధ్యాయంలో అక్కడ చదివిన మాటలు కానీ తీసుకుంటే అక్కడ ఒక ఉన్నది, 2 గువ్వలను తీసుకురావాలి, 2 పావురాలను తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు రెండిట్లో ఒకదాన్ని బాగానే ఉంచుతారు, దాన్ని ముట్టుకోరు, దాన్ని మొత్తం శుభ్రం చేసి పక్కన పెడతారు, దాన్ని తాకరు, దాన్ని కొట్టరు, దాన్ని ఏమి చేయరు. అయితే పక్కన దాన్ని ఏం చేస్తారంటే దే టుక్ ఎ టర్టిల్ డవ్, పుల్ ద హెడ్ ఆఫ్ వన్. ఆ 2 గువ్వల్లో నుంచి ఒకదాన్ని తలని ఇలా వెనక్కి చేస్తారు. వెనక్కి ఇచ్చేసి ఇలా పూర్తిగా అనగానే అది విరిగిపోయి రక్తం కారుతా ఉంటే ఈ కారుతున్న రక్తాన్ని మొత్తం ఏం చేస్తారంటే ప్రాణం పోయేంత వరకు పక్కనే ఉన్న దీన్ని జత ఏదైతే ఉన్నదో దాని మీద దాన్ని పెడతారు. ఈ రక్తం మొత్తం కారి దాని మీదకి వచ్చే రక్తం అంతా అప్పుడు దాకా అది అక్కడే ఉంటుంది. వన్ అండ్ టర్న్ ఇట్ అప్ సైడ్ డౌన్, దాన్ని తలకిందులుగా పెడతారు. దాన్ని తల ఎరగొట్టేసి తలకిందులుగా ఆ పక్షి మీద ఇలా పెట్టినప్పుడు ఆ రక్తం అంతా దీని మీద గారాలి.
దేవుడు ఏర్పరిచిన మార్గం అక్కడ చూడండి. పౌడ్ ద బ్లడ్ అపాన్ ది లివింగ్ మేట్. జీవించున్న పక్షి మీద చనిపోయి లేకపోతే చనిపోతున్న పక్షి యొక్క రక్తం దాని మీద కార్చబడాలి. ఎప్పటి వరకు అంటే టర్న్ ద మేట్ లూజ్. పూర్తిగా ఒకదాన్ని విడిచిపెట్టి ఉన్నారు కింద, పైదాన్ని మాత్రం పట్టుకొని ఆ రక్తపు చివరి బొట్టు దాని మీద పడేంత వరకు దాన్ని అక్కడే అలాగే ఉంచాలి. అది పూర్తిగా ప్రాణం పోయిందన్నాక దాన్ని విడిచిపెట్టాలి. అయితే చాలామంది ఏమంటారంటే ఆ పక్షి యేసుక్రీస్తు అయితే రక్తం కాచిన పక్షి యేసుక్రీస్తు అనుకున్నట్లయితే చాలామంది అంటారు ఆయన రక్తం కాచిన ఇజ్రాయెల్ కొరకు అని. కానీ వాస్తవానికి దేవుడు వచ్చింది రక్తం కాచిన ఇజ్రాయెల్ కొరకు కాదండి, అన్ని జనుల కొరకే ఉన్నది. అది దేవుని యొక్క సంఘము కొరకే ఉన్నది. ఆయన కొద్ది మంది 12 గోత్రాల ప్రజల కొరకు కాదు, వాళ్ళు కూడా ఒక భాగం అయితే అయి ఉండొచ్చేమో, కానీ ఆయన రక్తము కాచిన తర్వాత ఆయన మన దేవుడై ఉన్నాడు. తిరిగి లేచిన తర్వాత ఆయన మన దేవుడై ఉన్నాడు. కాబట్టి గమనించండి, వాట్ వాజ్ ద స్పెకిల్ బర్డ్ ఆఫ్ ది బైబిల్. బైబిల్లో చొక్కెల పక్షి అని దేని గురించి చెప్పబడిందంటే వాజ్ నాట్ ఇజ్రాయెల్. అది ఇజ్రాయెల్ గురించి కాదు. యాజ్ దే సెడ్ ఇట్ వాజ్ ద చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు యొక్క సంఘం అయి ఉన్నది. యేసుక్రీస్తు సంఘం అంటే ఇప్పుడు ఇజ్రాయెల్ కాదండి. యేసుక్రీస్తు యొక్క సంఘం అంటే అన్ని జనుల్లోంచి ఎంచుకోబడిన మనమై ఉన్నాం. కాబట్టి అక్కడ ఆ జత పక్షి రక్తం కాచింది ఎవరి కొరకు అంటే అన్ని జనుల సంఘం కొరకు అయి ఉన్నది. ఇంకొక మాట మీరు గమనించారు, ఇందాక కూడా మనం చదివాము అక్కడ, ఆ కుష్ఠవ్యాధి ఉన్న వ్యక్తికి అది పోవాలంటే ఈ రక్తాన్ని 7 మార్లు ప్రోక్షించాలి అని. 7 మార్లు. మీరు జాగ్రత్తగా గమనిస్తే 7 అనే సంఖ్య అన్ని జనులకు సంబంధించింది. పాత నిబంధనలో ఉన్న ఇజ్రాయెల్ గోత్రాలకు సంబంధించింది కాదు, అన్ని జనులకు సంబంధించింది. 7 దీపస్తంభాలు మనకు సంబంధించింది, 7 ముద్దలు మనకు సంబంధించింది, దేవుని యొక్క 7 ఆత్మలు మనకు సంబంధించింది, ఆయన కుడి చేత 7 నక్షత్రములు అది మనకు సంబంధించింది, 7 సంఘకాలములు మనకు సంబంధించింది, 7 సంఘములు మనకు సంబంధించినది. ఎటు నుంచి మనం చూసినా చివరికి 7 ఉరువులు తీసుకున్నా కూడా అది కూడా మనకు సంబంధించింది. కాబట్టి 7 మార్లు చేసే రక్త ప్రోక్షణ అది ఎవరి కొరకు అంటే రాబోయే తరముల వారి కొరకే ఉన్నది, వారి కొరకు కాదు. మందసం దగ్గరికి వెళ్ళి వాళ్ళు ప్రోక్షించే రక్తం కూడా అది వారి కొరకు కాదు, రాబోయే తరాల కొరకు. ఎందుకంటే వారి కొరకు అక్కడ బలి అర్పణలు జరుగుతున్నాయి. అయితే లోపల దేవుడు మన నిమిత్తం ఏర్పాటు చేస్తా ఉన్నాడు. అంటే రాబోయే దానికి అది ఒక మాదిరికరమై ఉన్నది. గమనించండి, ద బ్లడ్ స్ప్లాషింగ్ అప్ ఆన్ ది ఎర్త్. ఎప్పుడైతే ఈ యొక్క పక్షి ఏదైతే ఉన్నదో దీని యొక్క రక్తాన్ని దాని మీద పోస్తున్నారో అవతల పక్షిని ముట్టుకోరు, పట్టుకోరు, దానికి ఏమి హాని చేయ, దాన్ని కట్టారని కూడా కట్టారు. అది సజీవంగా ఉన్న పక్షిని కొద్దిసేపటి తర్వాత దీనిలో ప్రాణం మొత్తం పోయి ఈ రక్తం మొత్తం దాని మీదకి వచ్చాక అది పూర్తిగా విడిచివేయబడుతుంది. ఎందుకని విడిచివేయబడుతుంది అంటే ఇది మరణించింది కాబట్టి, దాని జత్ ఇది కాబట్టి, దీన్ని బట్టి అది విడిపించబడింది. ఇప్పుడు వాస్తవం గమనిస్తే ఈ పక్షి ఆ రక్తం మొత్తం దీని మీద కార్చేసిన తర్వాత ఆ పక్షిని పక్కన పడేస్తారు, చనిపోయిన పక్షిని పక్కన విసిరేస్తారు. ఇప్పుడు ఈ పక్షి ఉన్నది, దీన్ని ఏం చేయాలంటే దీన్ని ఇప్పుడు పైకి ఎగరేసి వదిలిపెట్టారు. ఇప్పుడు ఇది స్వతంత్రాలు. ఆశ్చర్యం చూడండి, చనిపోయిన పక్షి ఒకటి, రక్తం కాచింది ఒకటి, బలర్పణ చేయబడింది వేరొకటి. అయితే ఇదన్నీ ఒక పక్షి చేస్తే యువతల పక్షి ఏమీ చేయలే, అది అలాగే ఉన్నది. అది చేసిందల్లా ఒక్కటే, ఆ రక్తం అంతా కార్చబడేంత వరకు కదలకుండా ఉండటం. ఆ రక్తం దాని మీద ఒంటి మీద మొత్తం పడింది, రక్తం ఒంటి మీద మొత్తం పడేంత వరకు అది ఆగాలి. ఆగిన తర్వాత చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు దాన్ని పైకి విసిరేసినప్పుడు అది దేవాలయంలో వచ్చి బయటికి ఎగురుకుంటూ ఆవరణంలో ఉన్న ప్రజల మీదకి వెళ్తుంది. ఎట్లాగా? పరిశుద్ధమైన స్థలంలో నుంచి ఆవరణంలో ఉన్న ప్రజల మీదకి ఆ పక్షి ఎగురుకుంటూ పోతుంది. ఆ ఎగురుకుంటూ పోయినప్పుడు దాని ఒంటి మీద కార్చబడి రక్తం ఏదైతే ఉన్నదో అది అక్కడున్న ప్రజలందరి మీద చిందుతూ ఉంటుంది. ప్రైజ్ అల్లాహ్. దేవుని నామానికి మహిమ. See, the other bird was speckled with the red blood. ఇప్పుడు ఆ ఎగురుతున్న పక్షిని కానీ మనం చూస్తే వాస్తవంగా అది తెల్లటి పక్షి, కానీ రక్తం అంతా దాని మీద పడినప్పుడు అది పైకి ఎగురుతూ ఉన్నప్పుడు ఆ రక్తము ఒక్కొక్క చోట పడక అది ఎలా ఉంటుందంటే ఎర్ర రంగు చుక్కలతో ఉన్న పావురంలా కనిపించి అది కొత్త పక్షిలో ఒక వింత పక్షిలా కనిపిస్తుంది. కారణం ఏంటంటే అది ఇప్పుడు రక్తంతో తడపబడింది. ఆ పక్షి పైన ఎగురుతా ఉంటే కింద మొత్తం వీళ్ళు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కేకలు పెడతా ఉంటారు. ఎందుకు? ఆ పాపం అంతా మాలోంచి వెళ్ళిపోతుంది, రక్తం కాచేయబడింది. ఇదిగో ఆ పక్షి, రెండో పక్షి దాన్ని మోసుకొని వస్తున్నది.
మొదటిది మోసుకొని రాలేదండి. చనిపోయిన పక్షి అక్కడే ఉన్నది. రెండో పక్షి దాన్ని మోసుకొని వస్తుంది. వాస్తవం గమనిస్తే ఈ రెండు ఏమై ఉన్నాయి అంటే, ఒక పక్షి యేసుక్రీస్తు అయితే రెండో పక్షి ఇప్పుడు జీవిస్తున్న సంఘమై ఉన్నది. ఏమా అంటే ఇప్పుడు రక్తం ఎక్కడ ఉన్నది? చనిపోయిన మొదటి పక్షి దగ్గర రక్తం లేదండి. మీరు బైబిల్ చూస్తే యేసుక్రీస్తులో ఉన్న చిట్ట చివరి రక్తం బొట్టు కూడా ఆయన సంఘము కొరకు కాచేశాడు. ఆయన దగ్గరికి రక్తం అన్నదే లేదు. ఇప్పుడు ఆయన కలిగి ఉన్న సమస్తాన్ని మేడగదిలోనే ఆయన అందరికి కుమ్మరించేశాడు. కాబట్టి ఇప్పుడు ఆయన కలిగి ఉన్న రక్తము, ఆయన కలిగి ఉన్న పరిశుద్ధత, ఆయనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మేడగదిలో సంఘములో కుమ్మరించున్నాడు. ఇప్పుడు ఆ రక్తాన్ని ఎవరు తీసుకెళ్ళాలి? చనిపోయిన పక్షి తీసుకెళ్ళట్లేదండి. ఆ చనిపోవడానికన్నా ముందు ఆ పక్షి తల విరిచేయబడి ఆ రక్తమంతా ఇంకో పక్షి మీద కార్చింది కదా. ఆ రెండో పక్షి పేరే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. దాని పేరే చుక్కల పక్షి అంటాం. దాని పేరే సంఘం అంటాం. దాని పేరే యేసుక్రీస్తు యొక్క శరీరం అంటాం. దాని కొరకే ఆయన పాపం నిమిత్తము, ఆ పాపం తీసివేసే నిమిత్తము, పశ్చాత్తాపం ప్రాయశ్చిత్తం నిమిత్తము కాచే రక్తాన్ని అది ఇప్పుడు మోసుకొని తిరుగుతూ ఉన్నది. ఇంకొంచెం గట్టిగా మాట్లాడినట్టయితే ఆ రక్తము దేవుని సంఘం మోసుకొని తిరుగుతున్నది. ఇంకో సంగతి లోతుగా గమనించినట్లయితే ఆ పక్షి నేను రక్తం కలిగి ఉన్నాను కదా అని అక్కడే ఉండటంలా. ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలంటే ఆ రక్తం తీసుకొని సంఘం ఎంత వెళ్ళాలి? ఎక్కడున్నారు ప్రజలు? అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రజలు లేరు. పరిశుద్ధమైన స్థలంలో ప్రజలు లేదు. అక్కడేమో దేవుడు ఉన్నాడు, ఇక్కడేమో యాజకులు, పనివారు, లేవీలు ఉన్నారు. సంఘం ఎక్కడుంది? ఆవరణములో ఉన్నది. ఆ పక్షిని విడిచిపెట్టగానే అది బయటికి పోవాలంటే మొట్టమొదటిగా ఆవరణంలోకి రావాలి. ఆవరణలోకి రావటం అంటే ఆయన ప్రజల మీద అది ఇప్పుడు రక్త ప్రోక్షణ చేసుకుంటూ పోతా ఉన్నది. అంటే నిజంగా ఇప్పుడు మన దగ్గరికి కానీ వాక్యం వచ్చినట్లయితే, ఈ వాక్యము మనం తీసుకున్నట్లయితే, ఆయన యొక్క రక్తంలో మనం కానీ బాప్తిజం పొందినట్లయితే, ఈ రక్తము, వాక్యము, దేవుడు యొక్క పరిశుద్ధాత్మ ఇవి తీసుకొని ఇప్పుడు మనము కూడా సంఘములో అది ఇతరులకు అందించేవాళ్ళుగా ఉండాలి. దాని కొరకు దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆ రెండో పక్షిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయనకు తెలుసు యువతల పక్షి చనిపోద్దని. అయితే యువతల పక్షి యొక్క బాధ్యత, యువతల పక్షి యొక్క పరిచర్య, యువతల పక్షి చేయవలసిన పనిని ముగించేలా ఈ పని దానికి అప్పచెప్పింది. రక్తం ఇవ్వటం అంటే వారికి అప్పచెప్పటం అని. ఇప్పుడు పని ఎవరిది? పరిచర్య ఎవరిది? దేవుని యొక్క సంఘం అనేది. ఆ రక్తం తీసుకున్న సంఘం అనేది అందరిది కాదండి. ఆ రక్తం ఎవరి మీద అయితే ఉన్నదో వాళ్ళు పరిగెత్తుతారు, వాళ్ళు పని చేస్తారు, వాళ్ళు ఇంకొకరిని కలిపేవాళ్ళుగా ఉంటారు. నిజమేనా కదా? ఇప్పుడు వాక్యము మన దగ్గరికి వచ్చి ఆగిపోవటానికి కాదండి, మన నుంచి ఇంకొకరికి వెళ్ళటానికి. రక్తం వచ్చింది మన దగ్గర ఆగిపోవటానికి కాదండి, నీ కొరకు ఒక రక్షణ ఉన్నదని, నీ కొరకు దేవుడు అర్పణ చేశాడని, ఆ రక్తం కింద రావాలని, నీ పాపాలు తీసేసుకోవాలని, నా ద్వారా ఇంకొకరికి వెళ్ళటానికి దేవుడు నాకు పంపించాడు. మొదటగా నన్ను కడగాలి, మొదటగా నన్ను సరిచేయాలి, మొదటగా నన్ను ఒప్పుదలకి తేవాలి, ఆ తర్వాత దేవుడు నాలోంచి ఇంకొకరి దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇప్పుడు మొట్టమొదటిగా కదలకుండా ఉన్న ఆ పక్షి ఆ రక్తం తీసుకున్నది. ఆ పక్కనే పక్షి చనిపోవడం చూసినది. ఇంకో సంగతి మీరు గమనించినట్లయితే, ఎప్పుడన్నా మీరు ఈ రెండు గువ్వలు చనిపోయేటప్పుడు, ఒక గువ్వ చనిపోయేటప్పుడు గమనించారో లేదో, రెండోది అక్కడి నుంచి పోదు. దాన్ని కదుపుతుంది, నడుతుంది, ముక్కుతో పొడుస్తుంది. దానికి ఎలాగా దాంతో పరిచయం ఉన్నప్పుడు ఏమేమి చేసి ఉందో అవన్నీ చేసి దాన్ని కదపడం కొరకు ప్రయత్నిస్తుంది. ఇక అది కదలలేదు, లేవలేదు అనుకున్నాక అప్పుడు దాన్ని ఎవరైనా అక్కడి నుంచి నెట్టి వేస్తే తప్ప అక్కడి నుంచి పోతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, పావురాల్లో కానీ గొవ్వల్లో కానీ ఒకటి చనిపోతే రెండోది తినకుండా చనిపోతుంది. మా ఇంట్లోనే గతంలో ఉండేవి. జతగానే ఉండాలి, విడిగా ఉంటే బతకవు. చాలా త్వరగా అవి జతనెత్తుకుంటాయి, లేదా చనిపోతాయి. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఏంటి? దాని కళ్ళమును చనిపోతుంది, చూస్తానే ఉన్నది. ఇది అక్కడ ఉండటానికి లేదు, ఇది బయటికి వెళ్ళాలి. దాని యొక్క రక్తాన్ని పోసుకొని, దాని యొక్క బాధ్యతను తీసుకొని, ఆ యొక్క పరిచయం తీసుకొని, అంటే నా పని దీంతో పాటు చనిపోవటం కాదు, నా పని ఏంటి? దీన్ని బయటికి తీసుకుపోవటం, ఈ యొక్క రక్త ప్రోక్షణని బయటికి తీసుకుపోవటం, దానికి అప్పగించబడిన పరిచర్య. ఈరోజు నిజంగా దేవుని యొక్క సంఘము యేసుక్రీస్తు యొక్క రక్తం కిందకు వస్తే చేసే మొదటి పని కూడా అదే. ఒక మాట చూడండి. సో క్రైస్ట్ ద డెడ్ మేట్ పుట్ హిస్ బ్లడ్. చనిపోయిన క్రీస్తే అక్కడ రక్తం దాని మీద ఉంచాడు. హిస్ బ్లడ్ ఫ్రమ్ హిస్ లైఫ్. ఆయన యొక్క జీవములో నుంచి, ఆ రక్తంలో ఉన్న జీవము, ఆయనలో ఉన్న జీవము ఇప్పుడు అది ఎక్కడికి వచ్చిందంటే ఇంటూ అస్, మన లోపలికి వచ్చినది. ఆమేన్.
రక్త ప్రోక్షణ చేయడానికి ఒక బలి అర్పణ జరిగినదంటే దాని ప్రాణం పోవాలి. ఎందు నిమిత్తము? మన నిమిత్తం, లేకపోతే నా నిమిత్తము దాని ప్రాణం పోయినది. అది దేవుడు ఏర్పరిచిన క్రమం. ఇప్పుడు ఆ క్రమంలో దేవుడు దాని ప్రాణం తీసేసిన తర్వాత ఇప్పుడు నా మీద ఆ ప్రాణం యొక్క బాధ్యత కూడా ఉన్నది. ఇది ఈరోజు నిజంగా మన కుటుంబంలో వాక్యానుసారంగా ఉండే ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తికి ఉండే బాధ్యత ఇదే. సంఘములో కూడా వాక్యానుసారంగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తికి ఉండే బాధ్యత ఇదే. నాకు చెప్పలేదు, నాకు చేయలేదు, నాకు చెప్పండి అనేవాడు రక్తం కిందకి ఇంకా రాలేదని. అది పని కానీ, పరిచర్య కానీ, ప్రార్థన కానీ, ఆత్మలు సంపాదించడం కానీ, సువార్త చేయటం కానీ, ఈ పరిచర్యలో నువ్వు ఏ భాగంలో ఉన్నప్పటికీ, ఊరవటం తుడవటం దగ్గర నుంచి నేను చెప్తా ఉన్నా, ఏ భాగం ఉన్నప్పటికీ నీకు ఎవరో చెప్తే చేసేది కాదు. ఎందుకంటే ఆ జీవం నీ లోపలికి వచ్చినప్పుడు, ఆ రక్తములో ఆ కదిలించే గుణం నీ లోపలికి వచ్చినప్పుడు, ఆ రక్తములో నీ కొరకు అర్పించబడిన ఆ గుణం లోపలికి వచ్చినప్పుడు నీవు కూడా ఆ చనిపోయిన పక్షి ఏదైతే ఉన్నదో ఆ జీవాన్ని నువ్వు జీవిస్తావు ఇప్పుడు. ఎందుకంటే నా కొరకు అది చనిపోయింది కాబట్టి, ఇక నా జీవితం సరైంది కాదు కాబట్టి నా కొరకు అది చనిపోయింది. నా కొరకు యేసుక్రీస్తు మరణించాడు. అది నా జీవితం సరిగా లేక, నేను సరిగా ఉంటే అని మరణించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు నేనేం చేయాలంటే బైబిల్ చెప్పినట్టుగా నీ పని నువ్వు చేస్తానే దేవుడి పని చేయని ఒక మాట ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? నా కొరకు రక్త ప్రోక్షణ చేసిన వాని పనిని నేను ప్రారంభించాలి, నేను చెయ్యాలి, నేను కొనసాగించాలి. ఎప్పటి వరకు? మళ్ళీ ఆయన వచ్చి తీసుకెళ్తానన్నది వరకు. ఇప్పుడు నా బాధ్యత అయి ఉన్నది. చూడండి, ఇట్స్ యాన్ ఆడ్ లుకింగ్ బర్డ్. ఎప్పుడైతే రక్తము దాని మీద ప్రోక్షించబడిందో అది అంతకుముందు పావురంలాగా లేదు, ఇప్పుడు పూర్తిగా రక్తంతో తడిసిపోయిన పక్షిలాగా లేదు. ఇప్పుడు ఈ పక్షిని ఎవరు చేర్చుకోరు, ఎందుకంటే దాన్ని పట్టుకుంటే రక్తం అంటుకుంటుంది. అందుకని ప్రతి ఒక్కరికి అది భయం. అందుకని వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు దాన్ని పవిత్రమైన పక్షి కింద చేశారు. దాన్ని ఇప్పుడు దాని దగ్గరికి పోవద్దు, దాన్ని ముట్టుకోవద్దు, దాన్ని ఏం చేసి దాన్ని ఫ్రీగా వదిలిపెట్టండి. ఎందుకు వదిలిపెట్టారంటే దాని మీద వేరొక పక్షి రక్తం ఉన్నది కాబట్టి. దాన్ని ఇప్పుడు ఎవరు వేటాడరు, దాన్ని ఎవరు చంపరు, దాన్ని ఎవరు పట్టుకోరు, దాన్ని ఎవరు బంధించరు. కారణం ఏంటంటే అది విడిపించబడిన పక్షి అయి ఉన్నది. మన భాషలో మాట్లాడితే విమోచించబడినది అయి ఉన్నది. ఈరోజు సంఘం ఏమై ఉన్నదంటే విడిపించబడి విమోచించబడిన సంఘమై ఉన్నది. కాబట్టి అపవాది ఆ రక్తం కింద నిన్ను వాడు బంధించలేడు, వాడిని తీసుకెళ్లి పాతాళంలో పెట్టలేడు, నిన్ను మరణంలో వాడు దాచిపెట్టలేడు, సమాధిలో వాడిని బంధించి ఉంచాడు. కారణం ఏంటంటే ఇప్పుడు ఆ రక్తము కలిగిన ఎగురుతున్న ఆ చుక్కల పక్షి నీవై ఉన్నావు. ఆ రక్తము నీ మీద పనిచేస్తున్నది, ఆయన యొక్క ప్రభావం నీ మీద పనిచేస్తుంది. అది నీ శక్తి నా శక్తి కాదు, రక్తము కార్చిన వాడి శక్తి. ఆ రక్తపు గుర్తును కలిగిన నీవు విమోచించబడి ఉన్నావంటాను గుర్తయి ఉన్నది. పాత నిబంధనలు మనం గమనిస్తే వారు ఐగుప్తు నుంచి కనానుకు వచ్చేటప్పుడు చిట్ట చివరి రోజు రాత్రి ఏం జరిగిందో జ్ఞాపకం ఉన్నదా? ఆయన ఒక మాట చెప్పాడు అక్కడ. యెహోవా మోషేతో ఒక మాట అంటున్నాడు, మోషే అక్కడున్న ప్రజలకి అందరికీ ఒక మాట చెప్పు, వారు గొర్రెపిల్లని చంపి ఆ రక్తాన్ని బయట నిలువు కమ్మి మీద అడ్డకమ్మి మీద రాయాలి. ఏ ఇంటి మీద అయితే ఆ గుర్తు ఉన్నదో వాళ్ళని తాకను, మరణపు దూత వాళ్ళని ఏమి చేయడు. మరణం వచ్చినా వాళ్ళ గుమ్మం దాటి వెళ్ళిపోతుంది. అదే యెహోవాకు పస్కా బలి. ఏంటి పస్కా బలి అంటే? దాటిపోవుట. దాని ఇంగ్లీష్ దాని పేరు పాస్ ఓవర్, దాటిపోవుట పస్కా బలి అంటే. ఇప్పుడు బలి అర్పణ దేని కొరకు? మరణము దాటిపోవటానికి. ఇప్పుడు ఈ చుక్కల పక్షి మీదకి రక్తం ఎందుకు వచ్చింది? తెల్లపావురం చుక్కల పక్షి ఎందుకు అయిందంటే దానికి ఉన్న మరణము దాటిపోవటం కొరకు. అంటే రక్తం కిందకి ఎందుకు మనం రావాలంటే మన యొక్క మరణము దాటిపోవటానికి. ఇప్పుడు యేసుక్రీస్తునామములో బాప్తిసం ఎందుకు? మరణము దాటిపోవటానికి, మన పాపం తీసేసుకోవడానికి. ఎందుకంటే మన శక్తి మన పాపం తీసుకోవడానికి సరిపోదు, మన జ్ఞానము సరిపోదు. కాసేపు వాదిస్తాం, తప్పు చేసావన్నా పాపం చేసావా, నువ్వు అలా కాదా ఇలా కాదని వాదిస్తాం. అయితే నువ్వు ఎంత వాదించినా లెక్క దేవుడి దగ్గర తేలుతుంది. కాబట్టి దేవుడికి రక్తం కింద నువ్వు వచ్చినప్పుడు నువ్వు వాదించావు. బైబిల్ అంటది చూడండి, ఎక్కడన్నా నిన్న శుక్రవారం కూడా మనం మాట్లాడుకున్న ఇదే మాట, గొర్రెపిల్ల ఎప్పుడు తిరగబడదు. తిరగబడితే దాన్ని గొర్రెపిల్ల అనరు. ఎప్పుడన్నా మీకు తెలిసి మీరు చూసింది ఎక్కడన్నా ఒకడుండో చెప్పండి, గొర్రెపిల్ల కాపరమే తిరగబడిందా? చెప్పండి, ఎక్కడన్నా చూసారా? ఎందుకని? అది గొర్రె యొక్క స్వభావం. తిరగబడిదైతే గొర్రె కాదు అది. అయితే ఈ గడియ వర్తమానం ఒక మాట ఉన్నది. ఏంటంటే ఆ మాట, ఒక్కోసారి గొర్రెలు తిరగబడతాయి అన్న. ఎప్పుడు తిరగబడతాయి అంటే పిచ్చి తీగలు తిన్నప్పుడు అన్న.
యూట్యూబ్లో దొరుకుతాయి కదా పిచ్చి తీగలు. అవి తిన్నప్పుడు ఏం చేస్తాయంటే కాపరి మీద తిరగబడతాయి, కుటుంబంలో తిరగబడటం, క్రమంగా ఉండకపోవడం, దాడి తప్పడం, ఇవన్నీ ఏంటంటే పిచ్చి తీగలు తిన్నప్పుడు. ఎందుకంటే గొర్రె స్వభావం అది కాదు. గొర్రె స్వభావం అంటే అర్థం ఏంటి తెలుసా? ఎప్పుడు కాపరిని వెంబడించడమై ఉంది. ఏమే ఇప్పుడు మన కాపరి అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. అంటే ఆయన వాక్యమై ఉన్నాడు. నువ్వు వాక్యానుసారంగా ఉన్నంత వరకు నువ్వు గొర్రె స్వభావం కలిగి ఉన్నావు. దాన్ని దాటినప్పుడు వాక్యము కానిది నువ్వు తిన్నప్పుడు దాని అర్థం ఏంటంటే నువ్వు దేవుని నుంచి తొలగిపోయి ఉన్నావని. మరికిపోయి ఎంత మాత్రం ఆ రక్తాన్ని మోయగలవు? ఇప్పుడు ఆ రక్తం కిందకి రాలేవు, ఆ రక్తం కింద నిలబడలేవు, ఆ రక్తం కింద నువ్వు పరిచర్య చేయలేవు. ఎప్పుడైతే నువ్వు వాక్యక్రమాన్ని దాటావో నువ్వు పరిచర్య చేయడానికి పనికిరావు. ప్రార్థిస్తాం కానీ ఆ ప్రార్థనలో ఫలితం కనపడదు. ఎందుకనంటే మొట్టమొదటిగా దేవుడు ఆశించేది నువ్వు క్రమంలోకి రా. నువ్వు క్రమంలో ఉన్నప్పుడు తర్వాత దేవుడు వింటాడు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, గొప్ప గొప్ప కార్యాలు చేసి పరలోకి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఆయన బయట పెట్టాడు. చెప్పలేదు ఆయన, అయ్యా నీ నామంలో దెయ్యాలు ఎలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్య కార్యాలు చేయలేదా అంటే ఆయన అక్కడ సెలవిచ్చిన మాట ఏంటి? అక్రమము చేయువార్లారా నా యొద్ద నుండి తొలగిపోండి. ఎవరినన్నాడు? సేవకులనే. వాళ్ళు చెప్తున్నా చూడు, నీ నామాలు దెయ్యాలు ఎలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకాలు లేదు. సేవకులే కదా మరి చేస్తున్నది. మరి సేవకులే చేస్తే మరి ఇప్పుడు సేవకులకి పైన పరిస్థితి ఏంటి? ఆయన అన్నమాట ఏంటి? అక్రమము చేయువార్లారా. ఏంటంటే అక్రమం అంటే? దేవుడు వాక్యము నీకు ఇచ్చి క్రమము నీకు ఇచ్చి ఆ క్రమము వాక్యానుసారంగా జీవించమంటే జీవించకుండా ఉండటమే అక్రమం. ఇప్పుడు రక్తం కాచింది దేనికి? నిన్ను క్రమంలోకి తేటానికి. మన క్రమంలో ఏవో తెలిసే దేవుడు రక్తం కాచి బాప్తిజం ఇచ్చి పరిశుద్ధాత్మనిచ్చి ఒక సంఘక్రమం ఇచ్చి ఒక సంఘం ఇచ్చి ఒక సేవకుడిని ఇచ్చి నీకు ఎంత బోధించిన దేవుడు అన్ని ఏర్పాట్లు చేసి దేనికంటే ఆ రక్తం కింద దేవుడు నిన్ను ఎల్లవేళ ఉంచాలని. ఆయన రాకడ వరకు నువ్వు ఆ రక్తాన్ని మోస్తూ ఉండాలి. ఆమేన్. ఈరోజు ఎటువంటి స్థితిలోకి మనం వచ్చామంటే పరిశుద్ధమైన రక్తాన్ని మోసే స్థితికి మనం లేమని సిద్ధంగా. అంతేనా? ఏంటి కారణం? నాకు నచ్చాలి ఫస్ట్. దేవుడైనా వాక్యమైనా ఒకవేళ నిత్య రక్షణ అయినా కూడా నాకు నచ్చాల. లేకపోతే మనం అంగీకరించే స్థితిలో లేమండి. ఎందుకంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ఈ వాతావరణం అంతా ఎలాగ ఉండదంటే మీరు చూడండి, ఈ పూట ఉన్నట్టుగా ప్రజలు రేపు పొద్దున ఉండరు. ఇప్పుడు మాట్లాడినట్టుగా రేపు పొద్దున దాని మీద నిలబడరు. అది విశ్వాస సేవ కూడా పక్కన పెడితే ప్రపంచం అంతా నేను చెప్తా ఉన్నా. భూమి మీద ఉన్న ప్రతి చోట పరిస్థితి ఎలా కూడదంటే కట్టుబట్టమన్నదే లేదు. అయితే క్రైస్తవుడు అంటే ఏంటంటే నువ్వు అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు అలాగ ఉంటేనే దేవుని లెక్కలు కరెక్ట్. నువ్వు వాస్తవానిగా నువ్వు వాక్యానుసారంగా ఉంటున్నప్పుడు చూడండి, లేఖనం మాట చెప్తుంది, నువ్వు వాక్యానుసారంగా ఉన్నప్పుడు లేదంటే ఒక వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు నువ్వు గద్దిస్తే నువ్వు వాడికి విరోధివే అంటుంది ఆమోస గ్రంథం. నువ్వు ఎవరికైనా మేలు చేయడానికి ప్రయత్నించి ఇప్పుడు చాలా త్వరగా విరోధం అవుతావు. నువ్వు ఎవరికైనా క్రమం చెప్పండి, ఎందుకు విరోధం అయ్యావు? నువ్వు చెప్పింది క్రమమే కానీ ఎందుకు విరోధం అయ్యావు? కారణం ఏంటంటే వాక్యానుసారంగా లేని వారికి నువ్వు క్రమం చెప్పాలని ప్రయత్నించినప్పుడు నువ్వు ఎప్పుడు విరోధి పోతావు. అయితే 1,000,000 మందికి విరోధులైనా పర్వాలా, దేవుని దృష్టిలో మాత్రం క్రమంగా ఉంటే చాలు. అంతేనా? మానవ లెక్క కానే కాదు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో మానవులు మెప్పు పొంద చూస్తున్నానా, నేను ఎన్నటికీ దేవుడికి సేవకుడిని కాకపోదును. ఈరోజు నీవా నేనే కాదు, సేవకుడు కాదని విశ్వాసం కూడా ఎంత అంటున్నా, నువ్వు ఏ ఒక్కరిని ఇంప్రెస్ చేయాల్సిన పని లేదు, ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా చెయ్యాలంటే దేవుణ్ణి తృప్తిపరచటం, వాక్యానుసారంగా ఉంచటం, వాక్యక్రమానికి లోబట్టం, వాక్యానికి కట్టుబడి ఉండటం, ఆ రక్తాన్ని నీవు మోసుకుంటూ తిరగటం. ఆ రక్తాన్ని బట్టి నీకైనా నాకైనా విలువ, కానీ రక్తం లేకపోతే మనకి విలువ లేనే లేదండి. ఆయన ఇచ్చిన పరిశుద్ధత లేకపోతే మనకి విలువ లేనే లేదండి. చేపలు అమ్ముకొని మాట మీద నిలబడక ఇష్టానుసారంగా నచ్చినట్టుగా ప్రవర్తించే ఒక మూర్ఖమైన మనస్తత్వం కలిగిన ఒక వ్యక్తిని పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కమ్ముకున్నదో అతను అపోస్తలుడైన పేతురుగా మార్చబడ్డాడు. కారణం ఏంటి? ఇక ఎంత మాత్రం చేపలు పట్టేవాడు కాదు, ఇక ఎంత మాత్రం అబద్ధాలు చెప్పేవాడు కాదు, ఎంత మాత్రం యేసు నాకు తెలియదని చెప్పే వ్యక్తి కాదు. ఇప్పుడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి అయి ఉన్నాడు, వాక్యముతో నింపబడిన వ్యక్తి అయి ఉన్నాడు. ఇప్పుడు ఆ వ్యక్తిని నువ్వు క్రమము దాటి జీవించు అని చెప్పగలవా? అసలు ఆ వ్యక్తి దగ్గర నిలబడగలవా? ఒకసారి అపోస్తలుల దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, ఇంచుమించుగా అదే పేరు కలిగిన వ్యక్తి వచ్చాయని ఒక మాట చెప్పాడు, మీ దగ్గర అద్భుతాలు ఉన్నాయి,
మీ దగ్గర ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి, చాలా గొప్పగా చేస్తారు, మీకు మంచి పేరు వచ్చింది, కాబట్టి ఇదిగో మీకు ఈ డబ్బు ఇస్తాను, ఆ కార్యాలు నాకు ఇవ్వండి అని అడిగాడు. గమనించినట్లయితే అసలు అతనికి తిరిగి జన్మే లేదు. ఎందుకంటే తిరిగి జన్మిస్తే నీకు సంగతి అర్థమవుతుంది, ఇది డబ్బుల ద్వారా వచ్చేది కాదు, ఇది దేవుడి కృప ద్వారా వచ్చేది. ఏమా? ఎందుకంటే ఈ కార్యాలు చేసేవాడికి సంగతి తెలుసు, ఇది నన్ను బట్టి జరగటల్లా ఆయన బట్టి జరుగుతున్నది, ఆయన యొక్క రక్తాన్ని నేను మోయటం వల్ల నాలో దేవుడి కార్యాలు చేస్తున్నాడు అని ఎప్పుడైతే నీకు అర్థమైనదో నువ్వు లోకానికి లోబడవు, లోకానికి భయపడవు. గమనించండి, నువ్వు ఎప్పటికెప్పటికి కూడా ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి, నువ్వు ఎన్నటికీ కూడా లోకానికి జవాబు చెప్పాల్సిన పని లేదు. జవాబు చెప్పాలంటే దేవుడికే చెప్పాలి. ఎందుకంటే రక్తం నీకు ఇచ్చాడు, నిన్ను పక్కనే ఉంచి, సంఘాన్ని పక్కనే ఉంచి సంఘం కొరకు ఆయన మరణించాడు. సంఘం మీద దెబ్బ పడనీయకుండా ఉండటానికి ఆయన దెబ్బలు తిన్నాడు. సంఘం రక్తం కాచాలి, సంఘం మరణించాలి, సంఘం సమాధిలో ఉండాలి, సంఘం పాతాళలోకి పోవాలి, అవేమీ లేకుండా దేవుడు మొత్తం తప్పించాడు. కాబట్టి ఈరోజు ఆయన రక్తాన్ని మోసుకుంటూ తిరిగే నిజమైన దేవుని సంఘం ఏదైతే ఉన్నదో అదే ఈరోజు భూమి మీద ఉన్న ఆ చుక్కల పక్షి. వాక్యము ఆ చుక్కలంటే, లేఖనము ఆ చుక్కలంటే, రక్తం అంటే పరిశుద్ధత ఆ చుక్కలంటే. ప్రైజ్ ది లార్డ్. ఇంకో జాగ్రత్త, నో అడల్టరీ. ఇప్పుడు ఆ చుక్కలు కలిగిన పక్షి లేదంటే బలి అర్పించబడిన ఆ పక్షిలో ఎటువంటి వ్యభిచారము లేదు, అది పవిత్రమై ఉన్నది. నాట్ వన్ సైన్ ఆఫ్ డినామినేషన్, లోకానికి సంబంధించిన శాఖలకు సంబంధించిన 1% కూడా దాని లోపల లేదు. నాట్ వన్ సైన్ ఆఫ్ క్రీడ్, లోకానికి సంబంధించిన ఆచారాలు సంప్రదాయాలు దాని లోపల లేవు. కారణం ఏంటంటే గమనించాయి, నో అడల్టరీ ఎట్ ఆల్ ద వరల్డ్ అండ్ హిమ్ అలోన్. దానిలో ఆ పక్షి లోపల మిగిలినది ఏదైనా ఉండదంటే కేవలం వాక్యమే. వాక్యమే కాక మరి ఇంకేది లేదు. ఈరోజు నిజంగా ఆ చుక్కల పక్షివి నీవే అయితే నీ మీద ఆ వాక్యం అనే చుక్కలు తప్ప, రక్తం అనే చుక్కలు తప్ప, పరిశుద్ధత అనే చుక్కలు తప్ప, పరిశుద్ధాత్మ అనే చుక్కలు తప్ప, విమోచన చుక్కలు తప్ప నీ మీద ఇంకోటి ఉండకూడదు నిజంగా దేవుని యొక్క సంఘం అయితే. ప్రైజ్ ది లార్డ్. See, it was a type of Christ. అది మరణించిన పక్షి యేసుక్రీస్తుకు సాదృశ్యమైనది. The great speckled bird is the church that's been speckled by the blood of his dead mate. చనిపోయిన ఆ పక్షి దీనికి ఏమై ఉన్నదంటే దీనికి జత అయి ఉన్నది. చనిపోయింది దేని కొరకంటే ఈరోజు మీరు గమనించండి, యేసుక్రీస్తు ఈరోజు ఆయన సిలువ మీద మరణం పొందినప్పుడు లోపల నుంచి బైబిల్ చెప్తా ఉన్నది రక్తము నీరు బయటకు వచ్చినది. ఇంకొంచెం జాగ్రత్తగా గమనిస్తే రక్తము నీరు మాత్రమే కాదు, అక్కడ లేదా ప్రాణము పరిశుద్ధాత్మ కూడా బయటకు వచ్చినది. ఎందుకంటే ఈరోజు దేవుడు సంఘానికి అయ్యే ఇచ్చున్నాడు. ఇంకొంచెం వెనకెళ్ళినట్టయితే మనం ఏదైనా తోటలో దేవుడు ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఆదాము లోపల నుంచి అవ్వను తీశాడు. ఈరోజు దేవుడు ఏం చేశారంటే యేసుక్రీస్తు లోపల నుంచి ఆయన భార్యని కూడా తీశాడు. భార్య అని ఎందుకంటున్నామంటే యేసుక్రీస్తు యొక్క శరీరం అంటే సంఘమై ఉన్నది. ఇప్పుడు శిరస్సు సంఘము ఏకము కావాల్సి ఉన్నది. ఈ భూమి మీద శరీరాన్ని ఆయన ఒక వధువుగా ఆయన ఒక భార్యగా పిలువబడుతున్నది. అదే నిజమైతే ఇప్పుడు రక్తం కాచిన ఎవరి కొరకైనా కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన వేరెవరి కొరకో కార్చల, తనలో ఉన్న సంఘం కొరకే ఆయన రక్తం కాచాడు, తన సంఘం కొరకే రక్తం కాచాడు, తన శరీరం కొరకే రక్తం కాచాడు. అంటే ఇప్పుడు ఆ చనిపోయిన పక్షి ఈ చనిపోవలసిన ఉన్న పక్షి మీద పడనేయకుండా తన రక్తాన్ని ఇచ్చి తన ప్రాణాన్ని ఇచ్చి దాన్ని కాపాడటం జరిగినది. ఇప్పుడు దేవుడు మనల్ని కాపాడాడు, అపవాది నుంచి మనకి విడుదల ఇచ్చాడు. ఇంత చేసిన దేవుడు ఇంతకి మనల్ని అడుగుతున్నది ఏంటంటే ఒకటే మాట అడుగుతున్నాడు, కింద నుంచి చూడండి, ఫ్లాపింగ్ హర్ వింగ్స్ క్రయింగ్ హోలీ హోలీ అంటు ద లార్డ్. ప్రభువు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని చెప్పి కిందున్న ప్రజలు మొత్తం కేకలు పెడుతున్నారు. ఆ పైన పక్షి ఆ రెక్కలు కొట్టుకుంటూ వెళ్తుంటే దాని ఒంటి మీద ఉన్న అప్పుడే చిందించబడిన లేకపోతే ప్రోక్షించబడిన రక్తం ఏదైతే ఉన్నదో ఇంకా రక్తంలో వేడి అలాగే ఉన్నది. ఆ రక్తము అందరి మీద ఎదిరించుకుంటూ పోతా ఉంటే ఏ ఒక్కరు తుడుచుకోవటంలా, ఏ ఒక్కరు మా మీద పడకపోతే బాగుండు అనుకోవటంలా. అక్కడున్న ప్రజలేమందరూ అనుకున్నారు తెలుసా, ఆ రక్తం మా మీద పడితే బాగుండు. యేసుక్రీస్తుకు సిలువేసినప్పుడు వాళ్ళు ఏమన్నారు,
ఆ రక్తాపరాధము మాకు అంటకుండాను కాక మాకు వద్దు ఆ రక్తం అంటున్నారు. పిలాతు ఏమో చేతులు కడుక్కున్నారు. కానీ ఇక్కడ ప్రజలు అంటారు ఆ రక్తం మా మీద పడితే మేము కూడా విమోచించబడిన వారం అవుతాము కదా. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తపు గుర్తు ఏ ఇంటి మీద, ఏ హృదయం మీద అయితే ఉన్నదో వారందరూ కూడా సంపూర్ణంగా విమోచించబడిన వారై ఉన్నారు. కాబట్టి ఈరోజు విమోచించబడిన సంఘమును దేవుడు మనకిచ్చాడు. మనం ఇంకా విమోచించబడతాము కాదండి, విమోచించబడిన వారమై ఉన్నాము. అందుకని అపోస్తలుని పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, ఎందుకంటే విమోచన దినం వరకు ఆత్మ యందు ముద్రించబడి ఉన్నారు. ఆయన వచ్చి మనం తీసుకెళ్ళబోయే దినమే విమోచన దినము. అప్పటి వరకు ఆయన ఆత్మలో మనం ముద్రించారు. కేవలం ఆత్మలోనే కాదండి, రక్తములో ముద్రించారు, రక్తములో ప్రోక్షించున్నాడు దేవుడు. ఇప్పుడు ఆ రక్త ప్రోక్షణ మన మీద పనిచేస్తుంది. నిజంగా పని చేస్తే ఎలాగుంటుందంటే మన జీవితము క్రీస్తుకి ఇవ్వబడింది ఉంటుంది. మన జీవితం క్రీస్తుకి ఇచ్చేసి ఉండాలి ఇప్పటికే, ఆ రక్తం కానీ మన మీద ఉంటే. ఎందుకనంటే మన సొంత ఆలోచనలు, మన సొంత చిత్తాలు, సొంత అలవాట్లు, ఆచారాలు మన నుంచి బయటికి వెళ్ళిపోయి ఉండాలి. అలా వెళ్ళిపోలేదంటే ఇంకా మనం వెనకాలే ఉన్నట్టు, ఆ రక్తం కింద ఇంకా రానట్టు. ఐఎమ్ సో గ్లాడ్ దట్ ఐ నో ఆఫ్ హర్, ఐఎమ్ సో గ్లాడ్ మై నేమ్ ఈజ్ ఇన్ హర్ బుక్. ఇప్పుడు గొర్రెపిల్ల జీవగణంలో పేర్లు ఎవరైతే ఉన్నాయో వారి కొరకు ఆ గొర్రెపిల్ల రక్తం కాచుంది. ఏమేన్ గొర్రెపిల్ల పావురము ఎలా తీసుకున్నా కూడా అది క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తుకు ఒక గ్రంథం ఉన్నది, ఆ గ్రంథం పేరు గొర్రెపిల్ల జీవగంధము. గొర్రెపిల్ల జీవగంధంలో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో ఆయన వారి కొరకే రక్తం కాచాడు. ఇంకో రకంగా మాట్లాడితే గొర్రెపిల్ల జీవగంధంలో ఉన్న పేర్ల మీద ఆయన రక్తం కాచాడు. ఈ పేర్లు కలిగిన ఆ పక్షులన్నీ కూడా ఇప్పుడు ఏమై ఉన్నాయంటే అందరి దృష్టిలో అది ఒక వింత పక్షి, చుక్కల పక్షి, దానికి పెట్టిన పేరు. ఏంటి ఆ చుక్కలు అంటే అది పొందుకుని ఆ చుక్కలు దాని ఒంటి మీద ఎలాగొచ్చినాయో పావురానికి మాత్రమే తెలుసు. ఇంకొకటి, అది దేవాలయంలో పరిశుద్ధమైన స్థలములో దాన్ని మెడ విరిచి రక్తం దీని మీద పోసాక ఆ రక్తం తీసుకొని ఇది ఆవరణలో చెగిరి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయినది. ఎక్కడికి వెళ్ళిపోయినా ఆ రక్తం దాని మీదే ఉన్నది, ఎక్కడికి వెళ్ళినా. ఈరోజు కోప్పడికండి, మనందరికి ఒక అలవాటు ఏంటంటే చర్చిలో మనము క్రైస్తవులం, మరి బయటికి వెళ్ళాక వాస్తవానికి ఈ పక్షి ఎక్కడికి పోయినా దాన్ని చూసి ఇది బలి అర్పించబడిన పక్షి, ఇది చుక్కల పక్షి అంటే దేవాలయం నుంచి వచ్చిందంటారు. మరి ఇప్పుడు కూడా మనల్ని బయట చూసిన తర్వాత ప్రజలు ఏమనాలి? వీళ్ళు క్రైస్తవులు, వీళ్ళు వాక్యం నుంచి వచ్చారు, వీళ్ళు రక్తం కింద ఉన్నారు, వీళ్ళు పరిశుద్ధులు అనాలి కదా. ఇంకా ఎందుకు మళ్ళీ విమర్శ చేస్తున్నారు? రెండు రకాలు ఉంటాయి విమర్శలు. ఎప్పుడు తప్పు వాడిదని తెలిసి విమర్శించేవాడు, నీ దగ్గర తప్పు ఉన్నాక నేను విమర్శించేవాడు, ఇద్దరే ఉంటారు భూమి మీద. దీడు నిజమేనండి వాడు తెలుసా, ఎవడు తప్పు చేస్తారో వాడి దగ్గర నేరుగా కూర్చోబోయి మాట్లాడేవాడు. ఎందుకని అంటానండి ఈ మాట, నీ కొరకు రక్తం కాచిన దేవుడు నువ్వు తప్పు చేస్తా ఉంటే ఊరుకోడు. నా నమ్మకం ఏంటంటే నేనైనా మీరైనా ఎవరైనా రక్తం కిందగా ఉన్నవారమైతే నేరుగా ఆయన వచ్చి మాట్లాడతాడు. నేను ధైర్యంగా చెప్పగల మాట, నువ్వు కొంచెం వాక్యం తప్పాలని ఆలోచన చేసిన, ప్రయత్నం కాదు ఆలోచన చేసినా కూడా దేవుడు నీ పక్కన ఉంటాడు. నాకే నమ్మకం ఉన్నది. మీరు గమనించండి, ఎప్పుడైనా వాక్యం నుంచి తొలగిపోయినప్పుడు ఆ వ్యక్తి ముఖంలో వెలుగుపోతుంది. మొట్టమొదటిగా వాళ్ళ మాట సరిగా ఉండదు, వాళ్ళ చూపు సరిగా ఉండదు, వాళ్ళ కూర్చునే పద్ధతి సరిగా ఉండదు, వాళ్ళు తినే తిండి సరిగా ఉండదు, వాళ్ళ ఆలోచన స్థిరంగా ఉండదు, వాళ్ళ గుండె వేగం కొట్టుకుంటూ ఉండదు. కారణం ఏంటంటే వాళ్ళు సరిగా లేరని ఇన్ని లక్షణాలు తెలియజేస్తున్నారు. కారణం బైబిల్ కూడా చదవలేరు, ప్రార్థన కూడా చేయలేరు, ఎందుకంటే మనసు స్థిరంగా లేదు. ఈరోజు క్రీస్తులో నీవు ఉన్నావా, పరిశుద్ధాత్మ కింద ఉన్నావా, నీ భారం ఆయన మీద పడే. మనం పడేయట్లేదండి, మనం పట్టుకొని తిరుగుతున్నాం. నేను అంటున్నాను, నీ భారం ఆయన మీద పడేయటానికే ఆయన నీ కొరకు రక్తం గార్చాడు. పరిశుద్ధమైన రక్తం నీవు ఇప్పుడు కలిగి ఉన్నావు. దాని విలువ నీవు తెలుసుకుంటే నీకన్నా బలమైన వ్యక్తి భూమి మీద లేడు. నిన్ను ఆయన విమోచించాడు, నీ భారం మోసాడు, నీ శ్రమ మోసాడు, నీకు రావాల్సిన నింద ఆయన తీసుకున్నాడు, నీకు రావాల్సిన మరణము కూడా తీసుకున్నాడు. మరణంతో పాటు అతిక్రమాలు, గాయాలు మొత్తం తీసుకొని ఇప్పుడు నిన్ను విడిచిపెట్టడానికి ఒక సజీవమైన పక్షి నీ పేరు, చొక్కల పక్షి నీ పేరు, రక్తం కలిగిన పక్షి నీ పేరు, విమోచించబడిన పక్షి నీవు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి పోయినా నిన్ను ఎవరు ఆపరు. కారణం ఏంటంటే నీ ఒంటి మీద ఉన్న రక్తపు గుర్తులను బట్టి నిన్నేం చేస్తారంటే ఇది విమోచించబడిన పక్షి, దీన్ని వేటాడద్దు, దాన్ని చంపరు, దాన్ని కొయ్యరు, దాన్ని తినరు. ఎంత గొప్ప అవకాశం ఇచ్చాడు దేవుడు. అంటే నువ్వు ఏ ప్రాంతానికి పోయినప్పటికీ నువ్వు క్రైస్తవుడు అన్న గుర్తు ఏదైతే నీకున్నదో అదే నీకు రక్షణ అయి ఉన్నది.
ఈరోజు దేవుడి నుంచి మనకు వచ్చింది అదే. ప్రైజ్ ది లార్డ్. దేవుని మనకి కొంచెం ముందుకు వెళ్తా ఉన్నా. ఈరోజు నిజంగా రక్తం కింద ఉన్న పక్షి ఏదన్నా ఉందంటే దానికి లక్షణాలు ఉన్నాయి ఇక్కడ. వాట్ ఈస్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది చర్చ్? ఆ చుక్కల పక్షి సంఘం అంటే, చుక్కల పక్షికి ఉన్న లక్షణాలు ఏంటంటే, కింద ఇక్కడ మాట, నాట్ ఎ బిషప్, నాట్ ది క్యాథలిక్ చర్చ్, నాట్ మెథడిస్ట్, నాట్ లూథరన్, నాట్ వెస్లీ, నో సార్. హూ సెట్ ఇట్ అప్? మన మీద పైన ఒక అధికారి కాదు, ఈ లోకంలో ప్రారంభించబడిన రకరకాల సంఘాలు వాటి పేర్లు కాదు. ఏంటి దేవుళ్ళలో మనం కలిగి ఉన్న గుర్తింపు అంటే, ఆ రక్తం కింద ఉన్న దేవుడు యొక్క సంఘానికి, రక్తం కింద ఉన్న పక్షి గుర్తు ఏంటంటే, గమనించండి, రిపెంటెన్స్. నువ్వు రక్తం కింద ఉన్నావు అంటానికి మొట్టమొదటి గుర్తు ఏంటో తెలుసా? మారు మనసు. ఎందుకంటే ఈ పక్షి ఆ పక్షి చనిపోవటం పక్క నుంచి చూసింది, ఆ రక్తం దీని నిమిత్తం కార్చబట్టం చూసింది, ఆ రక్తం దీని మీద వంపబట్టం చూసింది. పూర్తిగా అది గిలగిలా కొట్టుకుంటూ ఆ చెట్ట చివరి చూపుని ఈ పక్షిని చూసింది. ఇది అన్ని దీని లోపల ముద్రించబడి ఉన్నాయి. ఇది ఎక్కడికి పోయినా ఇంక వేరే పని చేయలేదు. కారణం ఏంటంటే అవి దాన్ని జ్ఞాపకం వస్తున్నాయి కాబట్టి, గుర్తు పెట్టుకుంటున్నాయి కాబట్టి. అది చేసిన పని ఏంటో తెలుసా? మారు మనసు పొందటం. ఈరోజు కావాల్సింది అది. దేవుడు మన నుంచి అత్యంత బలంగా ఆశిస్తున్నది మారు మనసు అండి. ఆ తర్వాత వాటర్ బాప్టిజం, నీటి బాప్టిజం. దాని తర్వాత బాప్టిజం ఆఫ్ ది హోలీ గోస్ట్. నీళ్ళ ద్వారా నువ్వు బాప్టిజం పొందాలి. ఇది ఎంతవరకు అంటే ఇది ప్రాథమికమైనది. అంటే ఒక పిల్లోడిని తీసుకెళ్ళి స్కూల్లో మా వాడికి ఏబిసిడీలు నేర్పించడని జాయిన్ చేస్తాం చూసావా, అది నీళ్ళలో బాప్టిజం అంటే. పరిశుద్ధాత్మ బాప్టిజం అంటే నువ్వు అక్కడి నుంచి ఒక డాక్టరేట్ పొందుకొని సంపూర్ణంగా తెలుసుకొని నీ జీవితం ఏంటో, నువ్వేం చేయాలో, భవిష్యత్తు ఏంటో మొత్తం తెలుసుకొని బయటికి రావడం పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? నేను మారు మనసు పొందానంటున్నాం, బాప్టిజం పొందానంటున్నాం, ఆ తర్వాత మాత్రం పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సిద్ధంగా కట్టాలి. కాబట్టి దేవుడు యొక్క సంఘానికి కొన్ని గుర్తింపులు ఏంటో తెలుసా? ఇదిగో ఇవే. దాని తర్వాత స్వస్థత, రక్షణ. ఇవన్నీ నువ్వు తప్పక కలిగి ఉండవలసి ఉన్నావు. ఆ రక్తం కింద ఇవన్నీ దేవుడు నీకు ఇచ్చున్నాడు. ఆ ఇచ్చను నువ్వు పొందుకున్నావా? భూమి మీద ఏ శక్తికి నిన్ను ఆపే శక్తే లేదు, దేనికి ఆ ప్రభావం లేదు. ఇంకొంచెం మాట, ఇవేమీ లేకుండా మారు మనసు కానీ, నీటి బాప్టిజం కానీ, పరిశుద్ధాత్మ బాప్టిజం కానీ, లేకపోతే స్వస్థతలు ఉన్నాయా లేవా నమ్మకపోవటం కానీ, రక్షణ కానీ, ఇవేమీ లేకుండా నువ్వు పరలోక రాజ్యం వెళతావు అంటే వెళ్ళవు. చాలామంది కొద్దిమంది మనం ఒక రకమైన భ్రమలో ఉన్నాం. ఏంటంటే, నేను వర్తమానం నమ్మాను కాబట్టి నేను దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను, నేను సంఘానికి వెళ్తాను కాబట్టి దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాను. నువ్వు సంఘానికి వెళ్ళటానికి, నువ్వు దేవుడిని నమ్మటానికి, దేవుని రాజ్యానికి తేడా ఉండదు. ఏంటి తేడా అంటే, దేవుడికి కావాల్సింది జీవితం, నీ సాక్ష్యము. గమనించండి, నాట్ ఎనీవన్ ఎల్స్ బట్ దోస్ హూ ఆర్ డెడ్ ఇన్ క్రైస్ట్. ఎవరంటే వాళ్ళు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళగాని క్రీస్తునందు మృతి చెందినవారు. క్రీస్తునందు లోకపు క్రియలు చేస్తా చనిపోతే వాళ్ళు దేవుని రాజ్యానికి పోలేరు, కానీ క్రీస్తునందు మృతి చెందిన వారు నిశ్చయంగా దేవుని రాజ్యానికి వెళ్ళేవాళ్ళు అంటారు. ఎందుకంటే క్రీస్తు రక్తం నీ మీద ఉన్నది. ఆ చుక్కల పక్షిగా నీ పిలువబడుతున్నావు. ఇప్పుడు సంపూర్ణమైన చిత్తము దేవుడు నీ లోపల నెరవేరుస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆ రక్తం కింద ఉన్న పక్షికి ఒక పేరు ఉన్నది. ఏంటంటే బయటికి పిలువబడినది. ఆ రక్తం మీద ఉన్నది, రక్తం దాని మీద ఉన్నది. అది ఎగిరేసినప్పుడు అక్కడి నుంచి అది బయటకు వచ్చింది, ఆలయం నుంచి బయటకు వచ్చింది. ఎక్కడికి పోయినా ప్రజలందరూ దానికి ఒక గుర్తింపు ఉన్నది. ఏంటి ఆ గుర్తింపు అంటే, ఇది విమోచించబడినది. ఈరోజు మనం కూడా రక్తం కింద ఉన్న వ్యక్తులు అయితే మనకు కూడా బయట ఒక పేరు ఉన్నది, యేసుక్రీస్తు యొక్క సంఘము అని, ఆయన యొక్క శరీరం అని, ఆయన కొరకు సిద్ధపడే వారమై ఉన్నామని. ఈరోజు మనం అలాగే జీవిస్తూ ఉన్నప్పుడు ఎక్కడి నుంచి అయితే మనం తీయబడి ఉన్నామో, ఏ జత నుంచి తీయబడి ఉన్నామో మళ్ళా తిరిగి అక్కడికి వెళ్ళవలసింది. ఏమా అది ఆశ్చర్యం ఏంటంటే, అక్కడ లేవీకాండలో మరణించడానికి అప్పజెప్పబడిన ఆ పక్షికిను యేసుక్రీస్తుకి తేడా ఒకటి ఉన్నది. ఏంటో తేడా? ఇక్కడ రక్తము కాచిన తర్వాత ఆ పక్షి చనిపోయింది, మళ్ళీ అది లేవల. అయితే ఇక్కడ ఈయన మాత్రము ఆయన తిరిగి లేచిన వాడై ఉన్నాడు. ఎందుకని లేచారంటే, ఎవరి కొరకైతే రక్తము కార్చాడో వాళ్ళని తీసుకెళ్ళటానికి మళ్ళీ ఆయన రావాల్సి ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉన్నది, నేను మరణించగలను, తిరిగి పైకి లేవగలను, నా ప్రాణం మీ కొరకు పెట్టగలను, తిరిగి తీసుకోగలను. ఈరోజు దేవుడు ఆయనకి అధికారం ఇచ్చాడు. ఏ అధికారం అంటే, ఎవరి నిమిత్తం అయితే ఆయన ప్రాణం పెట్టాలనుకున్నాడో వారి నిమిత్తం ఆయన ప్రాణం పెట్టున్నాడు. అలాగే ఎవరినైతే తిరిగి పొందాలనుకున్నాడో ఆయన తిరిగి పొందుకునేది అంటాడు. కాబట్టి కేవలము అది చుక్కల పక్షి మాత్రమే కాదు, దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన రక్త ప్రోక్షణ,
పాప క్షమాపణ నిమిత్తం దేవుడు చేస్తున్న ఒక ఏర్పాటు. ఆ ఏర్పాట్లో ఆ రక్తం మన మీద ఉన్నప్పుడు దాని పేరు చుక్కల పక్షే. దానికి ఉన్న తెల్ల పావురం, మంచి పావురం, మంచిదాని గుర్తు, పరిశుద్ధత గుర్తు ఇవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం గుర్తు అంటే అది విమోచించబడిన ఒక చుక్కల పక్షి ఈ రోజు మనం కలిగి ఉన్నది. చూడటానికి అందరికి నచ్చదు అది, ఎందుకంటే దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. అది విమోచించబడింది కాబట్టి అది లోకంలో ఏ ఆచారాల్లోకి పోదు, ఏ సంప్రదాయాల్లోకి పోదు, ఏ పద్ధతుల్లోకి పోదు. దేంటో అంటే అది దాంతో కలవలేదు. కారణము రక్తము కలిగి ఉన్నది. దేవుని యొక్క సంఘము కూడా నిజమైన రక్తం కానీ కలిగి ఉంటే నువ్వు దేంట్లో అంటే దాంట్లో కలగపొలగము కాలేవు. వాక్యంలోనే స్థిరంగాను పరిపూర్ణంగాను ఆయన రాకడ వరకు సిద్ధపడి నిలబడి ఉండే వ్యక్తిగా ఉంటావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షలోమ్.